కాఫీ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు అయితే ఘనంగా జరుపుకోబోతున్నాము. ఇవాళ ఈ పండగ జరుపుకోవడానికి కారణం ఎవరయ్యా అంటే కొంతమంది చాలామంది కూడా విద్యార్థుల బలిదానాలు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘనత వాళ్ళందరి శ్రమనే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భావం చేసుకోవడం జరిగింది. ఇవాళ పండగగా జరుపుకుంటున్నటువంటి వేళ ఇక ముఖ్యంగా మనకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఆ వేడుకలు బ్రహ్మాండంగా జరిగినాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి తన చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలైతే హైదరాబాద్లో ఘనంగా జరగబోతున్నాయి. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే మన జయ జయ హే రాష్ట్ర గీతం ఉంది కదా, జయ జయ హే తెలంగాణ. ఈ గీతంలో నుండి ఒక బాధాకర విషయం ఏంటంటే కాకతీయ తోరణముని చార్మినార్ని రెండు కూడా తొలగించి ఆ ప్లేస్లో ఇంకో వేరే గుర్తులు తీసుకొచ్చి పెట్టినటువంటి అంశం. ఈ అంశం పైన వివాదాలు కూడా చెలరేగినాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఇకపోతే వార్తల్లోకి వెళ్దాం. ఇకపోతే తెలంగాణ 10 ఏళ్ల పండగ పూర్తి అయిపోయింది. ఇవాళ 11వ సంవత్సరంలోకి కాలు పెట్టబోతున్నాం. 11వ పండగ ఇది తెలంగాణలో 11వ పండగ. ఎంతోమంది అమరవీరులు ప్రాణాలు కోల్పోయినటువంటి రోజు, ప్రాణాలు కోల్పోయి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 2024 జూన్ 2వ తారీఖున జరుపుకోబోతున్నాము. ఇకపోతే మామూలుగా మన వార్తలు చూసుకుందాం. ఒకటి, ఇక గ్రేస్ పీరియడ్లో న్యూ ఇన్సూరెన్స్ కవరేజ్ అంట. ఇక IRDAI కొత్త రూల్స్తో పెరిగినటువంటి పాలసీ హోల్డర్ల బెనిఫిట్స్. ఇంకొక విషయం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా పలు చోట్ల ఎండలు విపరీతంగా కొడుతున్నాయి, వేడి గాలులు వీస్తున్నాయి. వడదెబ్బకి మృత్యువాత పడుతున్నటువంటి చాలామంది జనాలు కూడా మృత్యువాత పడుతున్నారు. కొంచెం జాగ్రత్తగా బయటకు వెళ్ళి ఏదన్నా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప మీరు బయటకు వెళ్ళకండి. ఇక ఎండలు మాత్రం మామూలుగా కొట్టట్లేదు. 55 డిగ్రీలు 56 డిగ్రీలు అట్లా ఆ రకంగా తలపిస్తున్నటువంటి ఎండలు. ఇకపోతే దరిదాపుగా 45 డిగ్రీల ఎండ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రతి చోట 45 డిగ్రీల ఎండ అయితే ఖచ్చితంగా కొడుతుంది. ఇక మే నెలలో 1.73 లక్షల కోట్ల GST రెవెన్యూ. ఇకపోతే కిందటేడాది మే నెలతో పోలిస్తే 10% వృద్ధి చెందినదంట. ఇక పుకార్ల పైన రెస్పాండ్ కావాలే. ఇక టాప్ 100 కంపెనీలకు ఇక సెబీ ఆదేశం అంట. ఇకపోతే మార్కెట్లోకి జిలియో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా రాబోతున్నాయంట. ఇక ఉత్కర్ష్ SFB 900వ అవుట్లెట్ ప్రారంభం కూడా కాబోతున్నదని చెప్తున్నటువంటి అంశం. ఇక మానవ శాఖ మానవాభివృద్ధి సూచి అంటూ ఇక్కడ వార్త. ఇక TGPSC Group 1 స్పెషల్ అంట. ఇక అభివృద్ధికి కోలామానం. ఇక ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల తమ అభివృద్ధికి కోలామానంగా 1990 నుంచి మానవ అభివృద్ధి సూచిని ఉపయోగిస్తున్నాయి. ఇక కాలానుగుణంగా సూచిక అంశాలు లెక్కింపు విధానంలో మార్పులు చెందుతున్నాయంటూ మనం ఇక్కడ అంశం అయితే చూస్తున్నటువంటి వార్త. ఇక లింగ సమానత్వంలో 127వ స్థానం అంట. లింగ సమానత్వంలో 127వ స్థానం ఉంది. ఏది లింగ సమానత్వ సూచీలో భారతదేశం తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. పురుషులు ఇక్కడ స్త్రీలు సమానమైనటువంటి లెక్కలో ఉన్నారట దేశంలో. ఇక లింగ సమానత్వంలో ముందున్నటువంటి 5 దేశాలు ఇక ర్యాంక్ దేశం స్కోర్ పోతే ఇక దేశాలు ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ర్యాంక్లో వచ్చేసి ఇక ఐస్లాండ్ ఉంది, తర్వాత సెకండ్ నార్వే, మూడవది ఫిన్లాండ్, 4 న్యూజిలాండ్, ఇక స్వీడన్, 127వ స్థానంలో భారత్ ఉంది మొత్తానికి. ఇక సంతోషకరమైనటువంటి దేశాల జాబితా, సంతోషంగా ఉన్నటువంటి దేశాల జాబితా వచ్చేసి ఇక ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్స్, నెదర్లాండ్స్, నార్వే, ఇక లక్సెంబర్గ్, ఇకపోతే స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా. ఇవి సంతోషకరమైనటువంటి దేశాలంట, దేశాల జాబితా సక్సెస్గా. ఇకపోతే ఏటీఎఫ్ ధర వచ్చేసి 6.5% తగ్గింపు. ఇక వాణిజ్య LPG
69% తగ్గింపు. విమానాల్లో వాడేటువంటి జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్ ధర వచ్చేసి 6.5% తగ్గింది. హోటళ్ళు రెస్టారెంట్లు ఉపయోగించేటువంటి వాణిజ్య ఎల్పిజి ధరలు ఇక 69 తగ్గింది. ఇక అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా మొత్తానికి కేంద్రం ఒక ప్రకటన చేసిందట. ఇక ఏటీఎఫ్ ధర కిలో లీటర్కు వచ్చేసి రూపాయలు 6,673.87 తగ్గడంతో దేశ రాజధానిలోకి లో లీటర్కు వచ్చేసి 94,969,001.01కి ఇక పడిపోయింది. ఇక ముంబైలో ఏటీఎఫ్ రేటు కిలో లీటర్కు వచ్చేసి 95,173.70 నుంచి 88,834.27కి తగ్గింది. ఇక స్థానిక పన్నులను ఇక బట్టి ధరలు కూడా ఒక్కో రాష్ట్రానికి మారుతూ ఉంటాయట. మొత్తానికి ఈ రకంగా మారుతున్నటువంటి ధరలు. ఇది 6 లక్షలు కాదు, 6,673.87 తగ్గడంతో ఇక అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొచ్చిందో ఒక్కసారి చూద్దాం. ఇగో 10 ఏళ్ల పండగ నేడే అందరి తెలంగాణ అని చాటి చెప్పేలా ఆవిర్భావ వేడుకలు జరగబోతున్నాయట. అందరి తెలంగాణ అని చాటి చెప్పే విధంగా ఆవిర్భావ వేడుకలు అయితే జరపబోతున్నాం అంటున్నారు. ఉదయం ప్యారెడ్ గ్రౌండ్లో, సాయంత్రం ట్యాంక్ బండ్పై ప్రోగ్రామ్స్ ఉంటాయంట. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర సర్కారు ఇక రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక సోనియా వీడియో ఇక సందేశం మొత్తానికి తర్వాత సీఎం ప్రసంగం ఉంటుందట. ట్యాంకు బండి పైన కనుల పండుగగా ఇక కార్నివాల్ కూడా ఉంటుందట. ఇక పటాకులు కాల్చి సంబురాలు మోగింపులు కూడా చేస్తామనేటువంటి అంశం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తానికి 10 ఏళ్ల పండగ నేడ జరగబోతుంది. ఇక అందరి తెలంగాణ అని చాటి చెప్పే విధంగా వేడుకలు అయితే జరగబోతున్నాయట. ఇక అందరి పండగ అని చాటి చెప్పే విధంగానే చేస్తాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఇలా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. రాష్ట్రం కోసం ఫైట్ చేసినప్పుడు లేడు, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా తను ఎలాంటి సంతోషాలకు గురికాలే, ఆయనకు అవసరం లేదు. ఇక సెంటిమెంట్ అంటే కేసీఆర్కు వ్యాపారం, ఇక ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇక కమర్షియల్ వ్యాపారి. ఇక చూడరు, ఈరోజు కూడా కేసీఆర్ మీద నిందలు మోపేటువంటి కార్యానికి శ్రీకారం చుట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగానన్నా ముఖ్యమంత్రిని ఎందుకు దూషించాలి అనే ఆలోచన కొంచెమైనా లేకుండా ఇవాళ కూడా ఒక ప్రకటన. ఇదేం ప్రకటన ఇది? రాష్ట్ర అవతరణనే ఆయనకు ఇష్టం లేదట. ఇదేనా మాట? రాష్ట్ర అవతరణ ఆయనకు ఇష్టం లేదట. చెప్పాల్సిన మాటనైనా కష్టపడి తెలంగాణ తీసుకొచ్చి పోరాటాలు చేస్తే ఈ రకంగా మాట్లాడుతుంది. ఇది రాజకీయం అంటే. ప్రతి దాని మీద రాజకీయం, సావు మీద కూడా రాజకీయమే చేస్తాడు రేవంత్ రెడ్డి. ఇక అమరవీరుల ఆనవాళ్లే కేసీఆర్కు నచ్చవట. అధికారిక వేడుకలకే రానోడు అసెంబ్లీకి వస్తాడా? అమరవీరుల ఆనవాళ్లే కేసీఆర్కు నచ్చవు. ఇవన్నీ అసలు నీ గుండెల మీద చేసేసుకొని మాట్లాడాలి రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన పనులు, కేసీఆర్ ఆలోచించేటువంటి నిజాల గురించి గుండెల మీద చేసేసుకొని మాట్లాడు. నిజమా కాదా? మరి చెప్పేటి అన్నీ నిజమేనా కాదా? నువ్వు చెప్తా ఉన్నావు ఆనవాళ్ళే నచ్చాయి అంటున్నావు. అమరవీరుల ఆనవాళ్ళే కేసీఆర్కు నచ్చవట. నిజమేనా? అవి నీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు. అసలు నీకు నచ్చవా, మరి కేసీఆర్కు నచ్చవా? ఫస్ట్ ఇక పాకిస్తాన్ లెక్క ఒకరోజు ముందే వేడుకలు చేసుకుంటారా? ఇక కేసీఆర్ ఓ పిచ్చోడు. ఇక కరెంటు షాక్ పెడితే సక్కగైతాడు. విద్యుత్ శాఖలో అక్కడక్కడ హరీష్ రావు మనుషులున్నారు. ఏది విద్యుత్ శాఖలో అక్కడక్కడ హరీష్ రావు మనుషులు ఉన్నారట. కరెంటుపై సర్కారు బద్నాం చేయాలని చూస్తున్నారు. ఇక సమ్మక్క సారలమ్మను కూడా చంపింది కాకతీయులే. ఇక మేం పీడిత ప్రజల కోసం పోరాడిన వాళ్ళ వైపే ఉంటాం. సెక్రటేరియట్లో లోపల ఇక తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాట్. ఎక్కడైనా పెట్టుకో తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అన్నావు. ఇంకా సంతోషం. పెట్టా అంటే ఎట్లుండేది? తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అని చెప్పినావు. కానీ నిజం సోనియా గాంధీ విగ్రహం పెడతా అంటే ఇంకా మేము ఏడబోవాలి? ఇంకా శనివారం కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్ నుంచి ధ్యానం ముగించుకొని వస్తున్నటువంటి మోదీ. మొత్తానికి సంస్థ ఎన్డీఏ ఇండియా ఈ రకంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి మొత్తం ఏబీసీ న్యూస్ ఇచ్చినటువంటి
సి ఓటర్ సంఖ్య వచ్చేసి ఎన్డీఏ 353 నుంచి 383 వచ్చే అవకాశం ఉంది. ఏది ఎన్డీఏ. ఇక ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ చూడురిగా మొత్తం సీట్లు ఎన్డీఏకు ఇన్ని రాబోతున్నాయి. ఇక ఇండియా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 152 నుండి 182 వచ్చేలాగా ఉంది. ఇక ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ 361 నుండి 401. ఇక 300 ఇండియా వచ్చేసి 131 166. లేకపోతే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ చెప్తున్నటువంటి రిపోర్ట్ వచ్చేసి ఎన్డీఏకు 362 ఇక 392 రావచ్చు. 141 161 ఇండియాకి. ఇకపోతే న్యూస్ 24 టుడేస్ చాణక్య చెప్తున్నటువంటి అంశం 400 నుండి 107 400 రావచ్చు, లేదంటే ఇండియాకు 107 రావచ్చు మ్యాజిక్ ఫిగర్. ఇకపోతే దైనిక్ భాస్కర్ 281 నుండి 350 రావచ్చు. ఇక 145 నుండి 201 రావచ్చు. ఇండియా న్యూస్ డి డైనామిక్ ఇక 371 నుంచి 371 రావచ్చు. ఇకపోతే ఇండియా వచ్చేసి 125 రావచ్చు. ఇక న్యూస్ నేషన్ వచ్చేసి 342 నుంచి 378. ఇక ఇండియా వచ్చేసి 153 169. ఇక రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్స్ వచ్చేసి 353 నుంచి 368. ఇక 118 నుంచి 133. ఇక టైమ్స్ నౌ ఈటీజీ 358 నుంచి 358 రావచ్చు, లేదంటే 152 రావచ్చు. ఎన్డీఏ వచ్చేసి 358. ఇక ఇండియా చూసుకుంటే 152 అంట. లేకపోతే న్యూస్ 18 వచ్చేసి న్యూస్ 18 355 నుంచి 370 రావచ్చు. ఇకపోతే ఇండియా వచ్చేసి 125 నుంచి 140 రావచ్చు అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇక ఈ రకంగా ఉన్నాయి. ఇకపోతే 10 ఏళ్ల పండుగ ఈరోజు జరుపుకుంటున్నామని సెంటిమెంట్ అంటే కేసీఆర్కు వ్యాపారం లాంటిదట. ఇక రేవంత్ రెడ్డి చెప్తుండో ఇది అందాల బొమ్మ దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తలయ్యా ఇట్లే ఉంటాయి. ఇక మామూలుగా ఈ ఉడకపోత మాత్రం మామూలుగా లేదు, విపరీతంగా ఉడకపోస్తుంది. ఇక గొర్రెలు కొనలేదు ఇవ్వలేదు, గొర్రెల పంపిణీ స్కీమ్లో స్కామ్ గుట్టురట్టు ఇక అవుతున్నది. గొర్రెల కొనుగోలు పంపిణీ రికార్డుల్లో తప్ప లబ్ధిదారులకు చేరలేదని తేలింది. లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండా స్థానిక వెటర్నరీ సిబ్బంది కమిషన్ల దందా చేసినట్టు కూడా వెల్లడైందట. మొత్తానికి ఇక బీజేపీకే మొగ్గు, మళ్ళీ మోదీ సర్కారే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఎన్డీఏకు గతంలో కన్నా సీట్లు పెరిగే అవకాశం ఉందట. ఇక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరోసారి కమలం పార్టీ మొత్తానికి అధికారం దక్కించుకోబోతుంది. ఇక ఇండియా కూటమికి 118 నుంచి 160 లోపే రావచ్చు. ఇక బెంగాల్, కర్ణాటక, ఏపీ, ఒడిశాలో ఎన్డీఏకు మొత్తానికి భారీగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టాప్ ఫైట్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలకే ఎక్కువ ఛాన్స్ ఉందట. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో టాప్ ఫైట్ ఇక టీడీపీ, జనసేన, బీజేపీ ఇక మూడింటికే మొత్తం మీద ఎన్నికలు అయితే గట్టిగా ఉన్నాయట, పోటీ ఉంది. ఇక ఆన్లైన్లో గ్రూప్ 1 హాల్ టికెట్లు మొత్తానికి తీసుకోవచ్చంట. ఇక గ్రూప్ 1 హాల్ టికెట్లు టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తానికి www.tspsc.gov.in అనే వెబ్సైట్లో ఇక హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు కమిషన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 9న ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇక ప్రిలిమ్స్ను నిర్వహించనున్నట్టు కూడా పేర్కొన్నటువంటి అంశం. ఇక హైదరాబాద్ ఇక మనదే. ఇకపై హైదరాబాద్ మన రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా ఉండనుంది. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఇక ఉండాలన్న గడువు ఈ నెల 1తో ముగిసింది. ఇక దీంతో ఎలాంటి విభజన సమస్యలు లేని హైదరాబాద్లోని భవనాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతున్నాయి అని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి హైదరాబాదు ఇక మనదే అయిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి చెరిసగం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి చెరిసగం ఉందంట. తెలంగాణలో ఇక ఎంఐఎంకు 1 సీటు, బీఆర్ఎస్కు 1 ఆర్ నన్ అంటే ఒకటైనా రావచ్చు రాకపోవచ్చు బీఆర్ఎస్కు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే లోక్సభ ఎన్నికల పోరు జరగనుట్ల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేస్తున్నాయి. ఇక మొత్తం 117 ఎంపీ సీట్లకు గాను ఇకపోతే ఎంఐఎం 1 సీటును కూడా మిగతా 16 సీట్లలో కాంగ్రెస్ సగం, బీజేపీ సగం ఇక సీట్లను గెలుచుకుంటాయని కూడా మెజార్టీ సర్వేలు సంస్థలు చెప్తున్నాయి. ఇక 10 ఏళ్ల అధికారంలో ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ మాత్రం ఈ లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశమే లేదని కూడా చాలా సంస్థలు లెక్కగట్టగా
కానీ ఇక కొన్ని మాత్రము ఒక సీటు రావచ్చని కూడా పేర్కొన్నాయి. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఎంఐఎం 1, బీఆర్ఎస్ 9 సీట్లను కూడా గెలుచుకున్నాయి. ఈ రకంగా ఉంది. అసలు రిజల్ట్ పూర్తిగా 4వ తారీఖు నాడు రిజల్ట్ అంటే ఎల్లుండి రిజల్ట్ ఏ రకంగా వస్తుందనేది వేచి చూడాలి. ఆ రోజే మనం పూర్తిగా ఈ పార్టీకి ఓట్లు వచ్చినాయని తెలుసుకుందాం, సీట్లు కూడా వచ్చినాయని ఆ రోజే భ్రమపడాలి. ఇక సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హత్య చేసేందుకు జైల్లో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ ఇక లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ భారీ స్కెచ్ వేసింది. ఇక సల్మాన్ ఖాన్ కారులో వెళ్తున్నప్పుడు ఇక AK-47 తుపాకీతో కాల్చి చంపాలని కూడా ప్లాన్ చేసింది. ఈ కేసులో 4 షూటర్లను కూడా పోలీసులు అరెస్టు చేసినారట. విద్యుత్ అక్రమాలపై ఎంక్వైరీ స్పీడప్ చేయాలట. విద్యుత్ అక్రమాలపైన ఎంక్వైరీ కూడా స్పీడప్ చేయాలట. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే రిపోర్టు అందజేస్తామని కూడా వెల్లడి. యాదాద్రి థర్మల్ ప్లాంట్ను కూడా సందర్శించిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ అంట. ఇక అన్నిటి మీద పరిశీలన అయిపోయింది. ఇక విద్యుత్ మీద కూడా పరిశీలన. శనివారం యాదాద్రి థర్మల్ ప్లాంట్ను పరిశీలిస్తున్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి తదితరులు ఇక యాదాద్రి ప్లాంట్ నిర్మాణ టెండర్లపైన కూడా విచారణ జరిపాం. జస్టిస్ నరసింహారెడ్డి చెప్తున్నటువంటి అంశం. ఇక ఇయాల్టి నుంచి T20 వరల్డ్ కప్ కూడా కొనసాగబోతుందట. ఇక క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇక T20 వరల్డ్ కప్ వచ్చేసింది. ఇక అగ్రరాజ్యం అమెరికా గడ్డపై ఇక తొలిసారి సందడి చేయనుంది. ఇక వెస్టిండీస్తో కలిసి అమెరికా ఆతిథ్యం ఇస్తున్నటువంటి T20 కప్ ఆదివారం మొదలవనుంది. ఇక తొమ్మిదో ఎడిషనల్ రికార్డు స్థాయిలో 20 జట్లు బరిలో నిలిచాయి. ఇక అమెరికా, కెనడా ఉండగా ఇక జట్లు తొలిసారి ఈ మెగా టోర్నీలో ఇక పోటీ పడుతున్నాయి. అమెరికా, కెనడా మధ్య మొత్తానికి డల్లాస్లో ఈరోజు ఉదయం జరిగేటువంటి తొలి పోరులో ఆ టోర్నీకి తెరలేవనుంది. ఇక గయానా వేదికగా రాత్రి జరిగేటువంటి మరో మ్యాచ్లో ఇక పపువా న్యూగినియాతో ఇక వెస్టిండీస్ తలపడుతుంది. ఇక మొత్తానికి 2007లో జరిగినటువంటి తొలి అడిషనల్ విజేతగా నిలిచినటువంటి టీమిండియా రెండోసారి కప్పు గెలవడమే లక్ష్యంగా ఇక బరిలో దిగుతోంది. మొత్తానికి రెండోసారి కూడా కప్పు గెలవాలనేటువంటి లక్ష్యంతో బరిలో దిగిందట. ఇక ఎండలకు 36 గంటల్లోనే 45 మంది మృతి చెందినారు. 36 గంటల్లో 45 మంది మృతి చెందినారట ఎండలు భరించలేక. కొండగట్టుకు 2 లక్షల మంది భక్తులు. జగిత్యాల జిల్లా ఇక ముత్యంపేటలోని కొండగట్టు అంజన క్షేత్ర శనివారం భక్తులతో కీరిసిపోయింది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా కాషాయమయమైపోయింది. జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలతో మారుమోగింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ శనివారం రాత్రి వరకు కూడా కొనసాగింది. ఇక సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ఇక మొక్కులు చెల్లించుకుని మాల విరమణ కూడా చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టిందట. మొత్తానికి ఈ రకంగా కొండగట్టులో రద్దీ అయితే భక్తులతో మొత్తానికి కిటకిటలాడింది. ఇక ఇంకొక వైపు చూస్తే ఇక్కడ 34 కౌంటింగ్ కేంద్రాలు, అడుగడుగున నిఘా. మొత్తానికి 34 కౌంటింగ్ కేంద్రాలు పెడుతున్నారట. అడుగడుగున కూడా నిఘా పెట్టబోతున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇక లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు. వికాస్ రాజ్. ఇక 4న ఉదయం 8 గంటలకు పోస్టల్. ఇక తర్వాత 8:30 నిమిషాలకి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు. ఇక పోస్టల్ బ్యాలెట్కు 276 ఇక ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం ఇక 1855 టేబుల్స్ కూడా రెడీ చేసినారట. ఇక 12 కేంద్ర బలగాల కంపెనీలతో ఇక 4 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసినారట. ఇక యావరేజ్గా 18 నుంచి 20 రౌండ్లలో ఇక ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. కౌంటింగ్ కోసం దాదాపు 14,000 మంది సిబ్బంది కూడా ఉండాలంట. ఎలక్షన్ కౌంటింగ్ వివరాలు కూడా వెల్లడించినటువంటి CEO. మొత్తానికి ఇక లోగోలో చార్మినార్ కరెక్ట్ కాదు, లోగోలో చార్మినార్ అనేది కరెక్ట్ కాదని చెప్తున్నటువంటి బండి సంజయ్. దాని తొలగింపు కోసం మేము ముందు నుంచి పోరాడుతున్నామంటూ బండి సంజయ్ చెప్తుండు. ఇక తెలంగాణ ఏర్పాటు మా పార్టీది కీలక పాత్ర. యువకుల ఆత్మహత్యలను కూడా సుష్మా స్వరాజ్ అడ్డుకున్నారు. ఇక ఆవిర్భావ వేడుకలకు కూడా సోనియాను ఆహ్వానించి తమ నేతలను ఎందుకు ఇన్వైట్ చేయలేదని కూడా నిలదీత చేస్తున్నటువంటి అంశం. ఇక లోగోలో చార్మినార్ కరెక్ట్ కాదని చెప్తున్నటువంటి బండి సంజయ్. దీనికోసం ఎప్పటి నుండో పోరాడుతున్నాడట బండి సంజయ్. ఈ లోగో పెట్టకూడదు, దీన్ని తీసేయాలని. ఈ రకంగా మొత్తానికి తెలంగాణకు ద్రోహుల్లాగా మారిపోయిన కొంతమంది. ఇక మొత్తానికి ఎన్డీఏదే తీర్మారంట. ఇక 350కి పైగా స్థానాలు గెలుచుకోనున్న ఆ కూటమి. భాజపాకు సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు. ఎగ్జిట్ పోల్స్ అత్యధిక సంస్థల జోస్యం ఇదేనంట. అధికార పీఠంపై ఇండియా కూటమి ఆశలు గల్లంతే. 150 స్థానాలకే అది పరిమితం అయిపోయిందట. కేరళ, తమిళనాడులో ఖాతా తెరవనున్నటువంటి ఎన్డీఏ ఇక బీహార్, రాజస్థాన్ తరహాల్లో సీట్లు తగ్గే అవకాశం కూడా ఉందట. ఏపీలో కూటమిదే విజయ దుందువి. ఏపీలో మొత్తానికి కూటమిదే విజయం
రాబోతుందట. అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లను కూడా హవా ఇక మొత్తానికి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పేసింది. కూటమి అంటే ఏంది? టీడీపీ, మొత్తానికి మన టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి మొత్తం మీద అక్కడ విజయం అవే దక్కించుకోబోతున్నాయట. ఇక తెలంగాణలో నువ్వా నేనా అన్నట్టు ఉంది. కాంగ్రెస్ను బీజేపీ. ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి వ్యవహారం. ఇకపోతే గవర్నర్ రాధాకృష్ణన్కు పుష్పగుచ్చం అందించి దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క. ఇదే రకంగా కేసీఆర్ దగ్గరికి పోయి పుష్పగుచ్చం అందించి మరి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు వేడుకలకు రావాలని కోరుకుంటే ఈయన పెద్దరికం, ఈయన కిరీటం ఏమైనా పడిపోవునా? ఆయన పెద్దరికం, ఆయన కిరీటం ఏమైనా పడిపోయేనా? మరి ఎందుకు చేయలే? ఇట్లా ఉంటుంది, ఈగో అంటారు దాన్ని. ఇక తెలంగాణను కేసీఆర్ వ్యాపార వస్తువులా మార్చారట. ఇవాళ చెప్తుండయా రేవంత్ రెడ్డి, రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఇక రాని ఆయన అసెంబ్లీకి వస్తానంటే నమ్మేదెవరు? ఒకరోజు ముందు స్వతంత్ర దినోత్సవాలు చేసే పాకిస్తాన్ మాదిరి కేసీఆర్ ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారా? సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం, మీడియాతో చిట్చాట్లో చేసుకో, తెలంగాణ విగ్రహాన్ని సచివాలయంలో పెట్టుకో, లేకపోతే మీ ఇంట్లో కూడా పెట్టుకో. ఆహ్వానిస్తూనే అవమానిస్తారా? వద్దని ఎవరు చెప్తారు? తెలంగాణ తల్లికి పొద్దుగా లేచి మొక్కుతా అంటే ఎవరైనా వద్దంటారా? అది నువ్వు ఆ పని చేస్తా అంటే మాకు కూడా చాలా సంతోషమే. నువ్వు అసలు అది తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా త్యాగం చేసినప్పుడు, ఫైట్ చేసినప్పుడు నువ్వు అందులో లేవు కాబట్టి కనీసం ఆ విగ్రహం చుట్టైనా మొక్కుతూ ప్రార్థనలన్నా చెయ్యి. ఆహ్వానిస్తూనే అవమానిస్తారా? కేసీఆర్ను ఆహ్వానించిరట, అందులోనే అవమానం. ఎట్లా జరిగింది అవమానం? ఆహ్వానిస్తూనే అవమానిస్తారా? వేదికపై నాకు చోటేది, ప్రసంగించే అవకాశం ఏది? మీ అహంకార ధోరణి ఇదే నిదర్శనం. కేసీఆర్ను ఆహ్వానించినారట కానీ ప్రసంగించడానికి చోటు లేదంట. అసలు వేదిక మీద కేసీఆర్కే చోటు ఇవ్వలేదట. ఇది అవమానపరచడం కాకపోతే ఇంకేముంది? అందుకే ఒకరోజు ముందే వేడుకలు జరిపిండ్రు కేసీఆర్. అలా తప్పేం లేదు. గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం భారత అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పల్ల రాజేశ్వరరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాలోత్ కవిత, ఇక వాణిదేవి, సబితా ఇంద్రారెడ్డి, ఇకపోతే బాజీరెడ్డి గోవర్ధన్, రాజయ్య, సునీత లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు మొత్తానికి పాల్గొన్నారు. కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్ దయాభిక్ష కాదు, ప్రజా పోరాటాల ఫలితం. ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిందే కాంగ్రెస్. ప్రజలకు క్షమాపణ చెబితేనే మీ పాపాలకు పరిహారం ఉంటుందని కేసీఆర్ చెప్పినాడంట. అందుకే అవతరణ ఉత్సవాలకు హాజరు కావడం లేదు అని కూడా చెప్పినటువంటి కేసీఆర్ ఇకపోతే మీ వికృత పోకడలకు ఇదే మా నిరసన. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు బహిరంగ లేఖ రాసినాడంట. మీ వికృత చేష్టలకు మా పోకడ ఇదే అని చెప్పినాడంట. రావట్లేదు, ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావట్లేదు. దశాబ్ది సంబరం ఏం చేసుకుంటావు? కేసీఆర్ రాని దశాదిశ సంబరాలు అవసరమా? అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. అమరులకు నివాళులతో ప్రారంభం. కేసీఆర్ దగ్గరనే ఉన్నారు అమరవీరులు కానీ తెలంగాణ కోసం పోరాడినటువంటి ఆ వ్యక్తులంతా ఉన్నది అక్కడనే. వాళ్ళు లేకుండానే నువ్వు ఆ సంబరాలు జరుపుకుంటున్నావు అంటే అది సిగ్గుచేటు, వేస్ట్. అది వేస్ట్ అంటే వేస్టే. బినామీ ఖాతాలతో మేశారంట, సిగ్గుచేటే. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈరోజే జరగబోతుందట. నేటి నుంచి మెరుపుల మేళ. T20 ప్రపంచ కప్కు రంగం సిద్ధం. తొలి మ్యాచ్లో కెనడా అండ్ అమెరికా 2 కూడా ఆడబోతున్నాయి. కేసీఆర్ లేకుండా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతున్నాయి రేవంత్ రెడ్డి. ఉద్విగ్న లక్షణాలకు 10 ఏళ్లు. నేటితో దశాబ్ది తెలంగాణ అవతరణ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. అమరవీరుల స్తూపానికి నివాళులతో మొదలు. ఉదయం ప్యారెడ్ గ్రౌండ్లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ. నువ్వు ఏమైనా చేసుకో, ఏమైనా ఆడుకో, నీ ఇష్టం, నీ కథ, నీ ఇష్టం రేవంత్ రెడ్డి. అసలు నీకు అసలు నీ ఆలోచన ఏందో, నీ మైండ్ సెట్ ఏందో అర్థమవుతలేదు. రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్తో మొత్తానికి రేవంత్ రెడ్డి పుష్పగిచ్చం ఇచ్చి రమ్మని ఆహ్వానపరుస్తుండు. గట్లనే కేసీఆర్ దగ్గరికి పోతే ఏమే చిన్న చూపాయన. ఏపీలో టీడీపీ కూటమిదే విజయం. మెజారిటీ సర్వే సంస్థ మాట ఇదే. మోదీ మ్యాజిక్. తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో 3వసారి ఎన్డీఏ మొత్తానికి గెలవబోతుంది. తెలంగాణలో నువ్వా నేనా అన్నట్టు ఉన్నటువంటి అంశం. ఇది ఇట్లా ఉంటే నేటి నుంచే T20 ప్రపంచ కప్పు. మారుమూల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ నేడే జరగబోతుంది. ఇవాళ వార్తలు కూడా పెద్దగా ఏం లేనట్టే ఉన్నాయి. దశాబ్ది తెలంగాణ విజయ దుందుబి. క్షమాపణ వేడుకున్నాకే
ఇక నాటి ఆ బలిదానాలకు కాంగ్రెస్ పశ్చాత్తాపం ప్రకటించాలి. వేడుకలు జరిపే అర్హత ఆ పార్టీకి లేనే లేదు. వాస్తవానికి సీఎం రేవంత్కు కేసీఆర్ బహిరంగ లేఖ. ఇక కాంగ్రెస్ తీరుపై నిరసన. ప్రభుత్వం వేడుకలకు ఇక దూరం. ప్రభుత్వ వేడుకలకు మొత్తానికి దూరం. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ దయాభిక్ష కాదు. ఇక కాంగ్రెస్ హత్యాకాండకు గుర్తు అమరవీరుల అమరుల స్తూపం. ఇక ఆవిష్కరణను అడ్డుకున్న రకసత్వం మారుస్తావా? ఇకపోతే 6 నెలల్లోనే అస్తవ్యస్తమైనటువంటి తెలంగాణ రాష్ట్రం. ధాన్యం కొనక, విత్తనాలు అందక రైతుల అరిగోసబడుతున్నారు. ప్రజాపాలనలో ప్రజల వేతలు ఇక ప్రశ్నిస్తే దాడులు. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను కూడా అవమానిస్తున్నారు. ఇక సీఎం రేవంత్కు లేఖలో బీఆర్ఎస్ అధినేత. మొత్తానికి విత్తనాలు లేవు, మన్ను మసనం ఏది లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాడాల్సినటువంటి తెలంగాణ ఇవాళ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సంగీతంలో పాటలు చేంజ్ చేయడం, అందులో గుర్తులు చేంజ్ చేయడం. గిదేనా రేవంత్ రెడ్డికి? ఇది తప్ప ఇంకొకటి ఏం లేనట్టుంది. ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షం. ఇక ఎన్డీఏకు మెజార్టీ సీట్లు ఇక ఇచ్చినటువంటి సంస్థలు. క్షేత్రస్థాయి పరిస్థితులతో ఇక కుదరనటువంటి పొంతన. ఇక గుంభనంగా ఓటర్లు ఇక ప్రజానాడి దొరకలేదా? ఇక ఎగ్జిట్ పోల్స్ కాదంటున్న విశ్లేషకులు. ఇక ఎటు తేలని ఏపీ సంగతి. ఇక బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు. కంటోన్మెంట్ ఎమ్మెల్సీలు ఇక కొరువే. ఇక ఫ్యాక్స్ సిప్యాక్ సర్వే అంచనా. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పని లెక్క. ఇక బీజేపీకి ఎక్కువ సీట్లన్న మిగతా సర్వేలు. మొత్తానికి బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు రాబోతున్నాయంట. ఇకపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ గందరగోళం. ఇక ఈ నెలలోనే టీచర్ల బదిలీలు కూడా చేయబోతున్నారట. ఇక వాటి మీద మంచిగానే చేసుకో, వీటి మీద ఆ పనులన్నా చేసుకో. ఏ కరెంటు కోతలపై అర్ధరాత్రి ధర్నా. అర్ధరాత్రి ధర్నా చేయడం ఏంది? ఈ ఎన్నికల రిజల్ట్ అయితే రాని. ఇక ప్రతిరోజు ధర్నాలే ఉంటాయి. కరెంటు అసలు ఎక్కడ కూడా సరిగా ఉండదు. ఇక చెప్పులు క్యూలో పెడితే విత్తనాలు వస్తాయా? ఒక కంపెనీ విత్తనాలే కావాలంటే ఎట్లా? విత్తనాలు ఎందుకు కొరతేమి? విత్తనాలకు ఎరువులకు కొరతేమీ లేదట. ఇక కోడు ఉండటం వల్లే ఘనపార్కు వెళ్ళలేదు. విత్తనాలకు కొరతనే లేదంట. ఒకటే కంపెనీ విత్తనాలు కావాలంటే ఎట్లా దొరుకుతాయి? అన్ని రకాల విత్తనాలు తీసుకోవాలని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి సార్. మరి మొలవకపోతే, పంట రాకపోతే రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్తు కోతలు లేవు. మరి వీళ్ళు ఎందుకు కూర్చున్నారు? పనిలేక కూర్చున్నారా? భోజనాలకి ఇట్లా తింటారేమో, భోజనాలకి ఇట్లా పెడతారేమో, రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఇలా అన్నం ఇట్లా పెడతారేమో అని కూర్చున్నారా ఏంది? కరెంటు కోతలను నిరసిస్తూ ఇక భూపాలపల్లి సబ్స్టేషన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఇక ఆందోళనకు దిగినటువంటి వివిధ కాలనీల ప్రజలు. మరి వాళ్ళు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఇట్లా ఉన్నది రేవంత్ రెడ్డి పాట. ఉమ్మడి ముచ్చట ముగిసినట్టే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇక తెగినటువంటి ఉమ్మడి బంధం. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని ముగిసిన గడువు. ఇక వీడిన కొన్ని విభజన చట్టంలోని చిక్కుముడులు. మొత్తానికి ఉమ్మడి రాజధాని అనేటువంటి కథ ఇక తెర ఎగిరిపోయిందా మొత్తం మీద. సారికి ఇట్లా ఉన్నది మన ముఖ్యమంత్రిది. ఇక ఉక్కపోత, ఈ చెమట, ఈ వేడి మాత్రం మామూలుగా లేదు.